వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈశాన్య భారతదేశంలో ప్రముఖమైన రాష్ట్రం మణిపూర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు. గత 21 నెలలుగా మణిపూర్లో అల్లర్లు చెలరేగి జాతుల మధ్య వైరుధ్యాలు, హత్యలు, గృహదహనాలు, మహిళల్ని వివస్త్రలను చేసి ఊరేగించటాలు, అనేక దురాక్రమణలు జరిగిన సందర్భంలో కూడా ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ పరిపాలన ఉన్న ఆ రాష్ట్రంలో లేదా కేంద్రంలో బీజేపీ పరిపాలన ఉన్న సందర్భంలో అక్కడ శాంతి నెలకొల్పాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసినా కానీ బీజేపీ ముందుకు రాలే. కానీ అల్లర్లు తగ్గుముఖం బట్టి ఇప్పటికీ కొంత వైరుధ్యాలు ఉన్న సందర్భంలో, అల్లర్లు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు స్పందించని బీజేపీ లేదా కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఎందుకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది, సీఎం చేత ఎందుకు రాజీనామా చేయించింది, ఇప్పుడే ఎందుకు జరిగింది, దీని అనుకున్న నేపథ్యం ఏంటి, అసలు మణిపూర్ ఇష్యూని బీజేపీ చూసిన విధానం, ఈ రాష్ట్రపతి పాలనతోటి మణిపూర్లో శాంతి నెలకొంటుందా అనే విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుంటాం. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంగా ఉన్న మణిపూర్కి సంబంధించిన చారిత్రకమైన నేపథ్యం కూడా చూడాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా చూసినప్పుడు భారతదేశంలో వివిధ సంస్థానాలు మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనమైనవి. ఆ క్రమంలోనే 21 సెప్టెంబర్ 1949లో మణిపూర్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం కావటం జరిగింది. అంతకుముందు 1991లో రాజవంశం ఓటమి తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. చూరాచంద్ అనే ఒక నాయకుడిని 1907లో దానికి ఒక రాజుగా నియమించి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అనేది మణిపూర్లో కొనసాగించడం జరిగింది. అయితే భౌగోళికంగా మణిపూర్ అనేది 2 ప్రాంతాలుగా బ్రిటిష్ కాలం నుంచే విభజించబడింది. అది ఇంపాల్ లోయకి సంబంధించిన ఒక ప్రాంతం, రెండోది కొండ ప్రాంతాలు అనేది రెండో ప్రాంతం. సో అడవి మొత్తము కొండలంతా ఒక ప్రాంతంగా, లోయ ప్రాంతం ఒక ప్రాంతంగా బ్రిటిష్ వాళ్ళే విభజన చేయడం జరిగింది. అయితే దీని పరిపాలన చూసినప్పుడు కూడా, అంటే లోయ ప్రాంతానికి సంబంధించి చూరాచంద్ రాజు పరిపాలన ఇంపాల్ లోయ ఏరియాను చూస్తే, ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో, గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతాలు ఉన్నాయో దానికి సంబంధించి మణిపూర్ స్టేట్ దర్బార్ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళే డైరెక్ట్గా అక్కడ ఒక అధికారిని నియమించి పరిపాలన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే భౌగోళికంగా ఎప్పటి నుంచో మణిపూర్ అనేది 2 ప్రాంతాలుగా విభజన రేఖతో ఉందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఇండియాలో కలిసిన తర్వాత 1949లో కలిసిన తర్వాత ఈ 2 ప్రాంతాలు రాష్ట్రంగా ఉమ్మడిగా ఉన్న, కానీ వాటి మధ్య విభేదాలు, వాటికి సంబంధించిన భూముల మధ్య వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చినాయి అనేది మనం చరిత్ర చెప్తున్న సత్యం. మణిపూర్లో ఈ గొడవలు జరగటానికి ఉన్న నేపథ్యాలను చూసినప్పుడు అక్కడ తెగల మధ్య ఉన్న వైరుధ్యం కూడా ఒక ప్రధానమైన కారణంగా చూడాలి. వాస్తవంగా మణిపూర్కి సంబంధించి 35 తెగలు అక్కడ నివాసంలో ఉన్నాయి. మొత్తం జనాభా 34 లక్షల మంది మణిపూర్లో జనాభా ఉన్నారు. అయితే ప్రధానమైన తెగలుగా చూసినప్పుడు ఒకటి మెయిటీకి సంబంధించిన తెగ, ఇది 53%, అంటే మొత్తం జనాభాలో 53% జనాభా మెయిటీ జనాభా ఉంటే, కుకీలకు సంబంధించి కానీ నాగాలకు సంబంధించి లేదా మిగతా ఆదివాసీలకు సంబంధించిన జనాభా వచ్చేసి 40.88%గా ఉంది. అంటే మెజారిటీ జనాభా మెయిటీలు ఉన్న పరిస్థితి కూడా మనకి మణిపూర్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విభజన స్పష్టంగా ఉంది. ఏంటంటే ఈ మెయిటీ జనాభా మొత్తం భూభాగం, అంటే మణిపూర్ భూభాగంలో ఉన్న 10% లోయ, ఏది ఇంపాల్ లోయ భూభాగంలో 10% ఉంటుంది. ఆ 10% లోయలో ఈ 53% ఉన్న మెయిటీల జనాభా నివాసం ఉంటుంది. అంటే జనసాంద్రత ఎక్కువగా లోయ ప్రాంతానికి సంబంధించిన జనసాంద్రత ఉంది. ఇంకా 90% ఉన్న భూభాగం అవుతుందో, ఆ 90% ఉన్న కొండ ప్రాంతాలు, ఆ అడవి ప్రాంతాల్లో గిరిజన జనాభా, ఆదివాసీ జనాభా నివాసం ఉంటుంది. వాటి జాతులకు సంబంధించిన దాంట్లో కుకి, తర్వాత నాగా, మిగతా గిరిజన జాతులకు సంబంధించి 40% ఉన్న జనాభా 90% భూభాగంలో నివాసం ఉండే భౌగోళిక పరిస్థితి అనేది ఉంది. అదే సందర్భంలో రాజకీయంగా, సామాజికంగా ఏ వర్గాలు ఎలా ఉన్నాయి అనేది చరిత్ర చూసినప్పుడు అక్కడ సామాజికంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం చూసినప్పుడు మెయిటీలు సామాజికంగా ఆధిపత్యంలో ఉన్నారు. కుకీలు, నాగాలకు సంబంధించి సామాజికంగా వెనకబడిన పరిస్థితి ఉంది. రాజకీయంగా చూసినప్పుడు మొత్తం 60 స్థానాలు మనకి మణిపూర్లో ఉంటే 60 స్థానాల్లో 40 స్థానాలు మెయిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు మెయిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నికైతే కేవలం 20 మంది మాత్రమే
కుకీ నాగా గిరిజన జాతులకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే రాజకీయ ఆధిపత్యం కూడా స్పష్టంగా మెయిటీల చేతిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా మెయిటీ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడ పరిపాలన చేస్తున్నాడు. అదే కాదు, మతాలకు సంబంధించిన విభజన కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. ప్రధానంగా మతాలు అక్కడ క్రిస్టియన్, హిందూ మతాలే ప్రధానమైన మతాలుగా ఉన్నాయి. మెయిటీ ఎవరైతే ఉన్నారో ఈ మెయిటీలకు సంబంధించిన వాళ్ళు హిందువులుగా ఉన్నారు. అంటే దీంట్లో ఓబీసీలుగా, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ఎక్కువగా మెయిటీలు హిందువుల్లో ఉంటే, నాగా, కుకీ, గిరిజనులకు సంబంధించిన తెగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రిస్టియన్లుగా ఉన్న పరిస్థితి. అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళంతా క్రిస్టియన్ మతంలో ఉంటే, లోయ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు హిందూ మతంలో ఉన్న విభజన కూడా ఇక్కడ మత విభజన కూడా స్పష్టంగా ఉంది. ఇది మణిపూర్ సంబంధించిన భౌగోళిక రాజకీయ పరిణామాలు. అయితే ఎందుకు మణిపూర్లో హింస చెలరేగింది, ఎందుకు ఈ జాతుల మధ్య వైరం వచ్చింది అనేది చూస్తే, మణిపూర్ పరిపాలన బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ పరిపాలన జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పరిపాలన ఉంది. అయితే మణిపూర్ సంబంధించిన ఈ వివాదానికి అంటే కుకీలకు మధ్య, మెయిటీలకు మధ్య ఈ వివాదం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడున్న వనరుల్లో ఆధిపత్యం అనేది ఒక సమస్యగా ముందుకు వచ్చింది. వాస్తవంగా బ్రిటిష్ ఇండియాలోనే ఎవరైతే కొండ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారో, అది కుకీలు కానీ, నాగాలు కానీ, ఆదివాసి తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 371C ప్రకారం ఈ కొండ ప్రాంతాలు వనరుల మీద పూర్తి అధికారం ఆదివాసీలకే ఇస్తూ అప్పటికే చట్టాలు మన దేశంలో ఉండటం జరిగింది. వాళ్ళని ఎస్టీలుగా, షెడ్యూల్ క్యాస్టులుగా గుర్తించిన తర్వాత, కుకీల్ని, నాగాల్ని, మిగతా తెగల్ని ఎస్టీలుగా గుర్తించిన తర్వాత కొండ ప్రాంతాల్లో పూర్తి అధికారం వాళ్ళకే ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే మెయిటీలు ఉన్నారో వీళ్ళు ఓబీసీలుగా ఉండడం, వీళ్ళు ఎస్టీలుగా లేకపోవటం ఫలితంగా ఎక్కువ భూభాగం అంతా కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల, లోయ ప్రాంతాల్లో భూభాగం అనేది తక్కువ ఉండటం వల్ల భూముల మీద ఆధిపత్యం కావాలి, భూమి మీద వనరుల మీద ఆధిపత్యం కావాలని ఒక డిమాండ్ అనేది ప్రధానంగా మెయిటీలో రావటం జరిగింది. దీని మీద వాళ్ళు 2012 నుంచి అనేక ఉద్యమాలు చేస్తున్న సందర్భం కూడా ఉంది. ఈ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో అక్కడ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అక్కడ వివాదానికి, గొడవలకి, ఇప్పుడు అల్లర్లకు ఒక ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. ఏంటని చూసినప్పుడు మణిపూర్ ఏప్రిల్ 29వ తారీఖున ఒక తీర్పు ఇచ్చింది. మెయిటీల్ని ఎస్టీల్లో చేర్చాలి, ఎందుకంటే మెయిటీలు అనేక సంవత్సరాలుగా ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు. ఎస్టీల్లో చేరిస్తే ఈ కొండ ప్రాంతాల్లో భూముల మీద, కార్పొరేట్ ఖనిజాల మీద పెద్ద ఎత్తున అధికారం మెయిటీలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ భూముల్లోకి మేము పోవాలి అంటే మమ్మల్ని కూడా ఎస్టీలో జాబితాలో చేర్చాలనేది మెయిటీ వర్గం యొక్క డిమాండ్. ఈ డిమాండ్కి సానుకూలంగా మణిపూర్ హైకోర్టు స్పందిస్తూ ఈ డిమాండ్ని ప్రభుత్వం పరిశీలించాలని, కేంద్ర గిరిజన శాఖ కూడా పరిశీలించాలని ఇచ్చిన తీర్పు ఏదైతుందో అక్కడ కుకీలకి, మెయిటీలకి గొడవకు ఒక కారణంగా ముందుకు రావడం జరిగింది. తర్వాతనే అల్లర్లు జరిగినాయి. కుకీ, నాగాకు సంబంధించిన గిరిజన తెగలైతున్నాయో ఈ హైకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ రకంగా రెండు వర్గాల మధ్య గొడవలకు ఒక కారణంగా ముందుకు రావడం జరిగింది. అదే సందర్భంలో బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఈ యొక్క రాజకీయాలను, అంటే జాతుల మధ్య వైరుధ్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. మెజారిటీ జనాభా 53% ఎవరైతే ఉన్నారో మెయిటీలు, వాళ్ళు హిందువులుగా కూడా ఉన్నారు. కాబట్టి హిందుత్వం పేరుతోటి ఆర్ఎస్ఎస్, బీజేపీ అక్కడ రాజకీయంగా మెజారిటీ సీట్లు కూడా వాళ్ళే గెలుస్తారు. కాబట్టి అక్కడ అధికారాన్ని నిలుపుకోవటం కోసం మతాన్ని ఒక ఆయుధంగా వాడి మెయిటీలకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి అక్కడ కనిపించింది. ఆ రకంగా మెయిటీల్ని సపోర్ట్ చేస్తూ కుకీలపై, నాగాలపై కొన్ని రకాల నిర్బంధాలను విధించడం కూడా అక్కడ అల్లర్లకి పెద్ద కారణమైంది. ఒకటి, కుకీలకు సంబంధించిన వాళ్ళు విదేశాల నుండి వచ్చారని, మయన్మార్ నుండి వచ్చారని, వలసవాదులని పెద్ద ఎత్తున అపవాదేసి వాళ్ళు లోకల్ కాదని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. కానీ వాస్తవాలుగా చూసినప్పుడు వాళ్ళక్కడ కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ, పోడు వ్యవసాయం చేస్తూ, కొండ ప్రాంతాలు అనేక గుడాలుగా నిర్మించుకొని ఉన్న గిరిజన జాతులుగా ఎప్పటి నుంచో ఈ కుకీలు ఉన్న పరిస్థితి, నాగాలు కూడా ఉన్న పరిస్థితి కూడా మనకు ఉన్న సిచ్యువేషన్ కనిపించింది. అదే సందర్భంలో అక్కడ వీళ్ళు పండించే ఏదైతే వ్యవసాయం ఉందో ఆ వ్యవసాయంలో కుకీలకు సంబంధించి గసగసాలు పండించడం కూడా ఒక నేపథ్యంగా ఉంది. కాబట్టి గసగసాలని డ్రగ్స్కు వాడుతున్నారనే పేరుతో కూడా బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయటం, వ్యవసాయం మీద నిషేధం విధించటం, అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని కుకీల్ని, తర్వాత నాగాల మీద అపవాదేసి వాళ్ళని అరెస్టులు చేయడం, చివరికి కాల్పులు జరపడం. ఆ రకంగా కాల్పులు జరిపిన సందర్భంలో
గిరిజనులకు సంబంధించిన వాళ్ళ మీద 38 మందిని కూడా చనిపోయిన పరిస్థితి కూడా అక్కడ మనకు ఉంది. ఈ అన్ని కారణాలు అంటే బీజేపీ కావాలనే కుకీల్ని, నాగాల్ని, ఆదివాసీ తెగల మీద కార్పొరేట్ శక్తుల కోసం. దీనికి ఇంకొక నేపథ్యం ఉంది. బీజేపీకి సంబంధించి వాళ్ళకి మేటీస్ మీద ప్రేమతో పాటు ఏదైతే నాగాలు, కుకీలు ఉన్న మెయిన్ అటవీ భూములు ఉన్నాయో లేదు కొండ ప్రాంతాల్లో దీంట్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి మీద కార్పొరేట్ కంపెనీలకు అధికారం కల్పించాలంటే, ఆ ఏరియాలో ఫ్యాక్టరీలు పెట్టాలంటే, ఆ భూములన్నింటిని ఆక్యుపై చేయాలంటే అక్కడున్న ఆదివాసీ చట్టాలని లేదు గిరిజనుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని అక్కడ నుండి ఎల్లగొట్టాలి. కాబట్టి ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వం బీరేన్ సింగ్ స్వయంగా టార్గెట్ చేసి అక్కడ ఆదివాసులను వెల్లగొట్టడానికి అనేక రకాల ఆయుధాలని ప్రయోగించిన పరిస్థితి కూడా ఉంది. అదే అక్కడ పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. అదే సందర్భంలో గతంలో ఎస్ఎస్ఓ అని ఒక ఒప్పందం జరిగింది. అంటే కుకీ మిలిటెంట్లని కుకీలను తరలించడానికి వాళ్ళని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఈ కుకీల్లో, నాగాల్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక మిలిటెంట్ సంస్థలు కూడా వేర్పాటువాదం ఏర్పడటానికి ఒక కారణమైంది. దానికి ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగి ఎస్ఎస్ఓ అనే ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగా ఎవరైతే కుకీలు ఉన్నారో లేదు నాగాలు ఉన్నారో, ఆదివాసీ తెగలు ఉన్నారో వాళ్ళకి భూముల మీద హక్కులు ఉండే రకంగా అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఓ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపించింది. కాబట్టి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీ యొక్క నేపథ్యం ఉంది. చివరికి వివాదాలు 21 నెలల నుంచి కొనసాగుతున్నా, శాంతి లేకుండా అక్కడ అల్లర్లు చెలరేగుతున్నా, మన దేశంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ని సందర్శించి శాంతి నెలకొల్పడానికి ముందుకు రాలే. వివిధ దేశాలు తిరగటానికి టైం ఉన్న నరేంద్ర మోడీకి చివరికి మణిపూర్పై శాంతి నెలకొల్పే పరిస్థితి లేదనే విమర్శలు కూడా తీవ్రంగా ఎదుర్కొన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా 21 నెలలుగా అనేక రకాల ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా, అక్కడ డిమాండ్ చేస్తున్నా కానీ మణిపూర్ సీఎంని రాజీనామా చేయాలని చెప్తున్నా. ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ ముందున్న సందర్భంలో మణిపూర్ సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను క్షమించండి, ఇప్పటిదాకా జరిగిన తప్పులకి నేనే కారణం. అంటే ఈ అల్లర్లు ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి? మే 3, 2023 నుంచి ప్రధానంగా అల్లర్లు స్టార్ట్ అయినాయి. కాబట్టి అప్పటి నుండి అల్లర్లలో అనేక మంది చనిపోయారు. 260 మంది అధికారికంగా చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. 60,000 మంది తమ నివాసాలను వదిలేసిపోయిన పరిస్థితి ఉంది. అటు కుకీలకి ఇబ్బంది జరిగింది, నాగాలకి ఇబ్బంది జరిగింది, మెయిటేలకు మధ్య అంటే ఒక అంతర్యుద్ధం జరిగే పరిస్థితి ఉంది. శాంతి భద్రతలన్నీ ప్రభుత్వం చేతిలో లేని పరిస్థితి. ఈ సందర్భంలో ఒక వీడియో బయటకు రావడం, ఇప్పుడు పెద్ద ఎత్తున ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం అనేది ఒక పెద్ద సంచలనమైంది. బీరేన్ సింగ్ స్వయంగా ఆ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి, పారామిలిటరీ బలగాలకు సంబంధించిన వాళ్ళకి, ప్రభుత్వ ఆఫీసులకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు స్వయంగా ఆడియోలో. ఏమని అంటే, ఈ మెయిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరొచ్చినా ఆయుధాలను లూటీ చేయడానికి ప్రయత్నించినా లేదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి ఆయుధాలను మీరు సమకూర్చాలి, వాళ్ళని అడ్డుకోవద్దని డైరెక్ట్గా ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం, దాని మీద కుకీకి సంబంధించిన కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా పోవడం, సుప్రీంకోర్టు దాని మీద ఒక ఎంక్వైరీ చేయటం, ఆడియో టేపులు ముఖ్యమంత్రివా కావా అనేది ఒక ఫోరెన్సిక్ నివేదిక కూడా రావటం జరిగింది. ట్రూత్ ఫోరెన్సిక్ నివేదికలో క్లియర్గా ఉంది 93% ముఖ్యమంత్రి సంబంధించిన వాయిస్ అని ముందుకు రావటం ఫలితంగా ఈ అల్లర్ల వెనక మొత్తం బీరేన్ సింగే బీజేపీ ముఖ్యమంత్రి ఉందని ముందుకు రావడం. అదే సందర్భంలో ఈయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. మొత్తం అసెంబ్లీలో 60 సీట్లలో 32 మంది మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంది. కానీ ఒక దశలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కుకీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఢిల్లీలో నరేంద్ర మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా కూడా చేసిన పరిస్థితి. నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చి మా గోస వినాలి, శాంతిని నెలకొల్పాలనే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తి ఎక్కడి దాకా పోయిందంటే సత్యభద్ర సింగ్ అనే అతను ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలందరినీ గ్యాదర్ చేయడం, వీళ్ళందరి చేత ఎప్పుడైతే బీరేన్ సింగ్ సంబంధించిన ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయడానికి ఒక ప్రయత్నం చేయడం, కుకీ ఎమ్మెల్యేలో ఒక వ్యతిరేకత రావడం అనేది ఒక కారణం. ఇవన్నీ కారణాలు వచ్చున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వస్తున్న అసంతృప్తినన్నిటి మీద అవిశ్వాస తీర్మానం బీరేన్ సింగ్ మీద పెట్టడానికి ఒక ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే బీరేన్ సింగ్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన ఒక దుస్థితి ఏర్పడ్డది.
ఒకప్పుడు అల్లర్లు బాగా జరుగుతున్నప్పుడు డిమాండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటే కూడా చేయలే. ఎందుకంటే అప్పుడు మోడీ, అమిత్ షా, బీజేపీ అధిష్టానం బీరేన్ సింగ్కి అనుకూలంగా ఉండి అక్కడ అల్లర్ని ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మొత్తం విషయాలు బట్టబయలైన తర్వాత, ముఖ్యమంత్రి స్వయంగా అల్లర్లకు కారణమైన తర్వాత, ఎమ్మెల్యేల అసంతృప్తి వచ్చిన తర్వాత రాజకీయంగా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అసెంబ్లీలో చర్చ జరిగితే అక్కడ బీజేపీ ఓడిపోయి, బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉందని బీజేపీకి నివేదికలు వచ్చిన తర్వాత వాళ్ళు స్వయంగా బీరేన్ సింగ్ని పిలిచి రాజీనామా కోరిన పరిస్థితి. మరి రాజీనామా కోరిన తర్వాత అక్కడ శాంతి నెలకొల్పడానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. కానీ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానీ, అక్కడ శాంతి నెలకొల్పడానికి కానీ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రం చేతుల్లోకే డైరెక్ట్గా రాష్ట్రం పోయే పరిస్థితి ఉంది. తద్వారా అక్కడ అల్లర్లు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా కేంద్రం ఏం చేసింది? ఏ అల్లర్లను కంట్రోల్ చేసింది? ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కొత్త ప్రభుత్వం వస్తే శాంతి నెలకొనే అవకాశం ఉందన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ను రాకుండా చేయడం కోసమే ఇప్పుడు రాష్ట్రపతి పాలన చెప్పారు. దీనికి ఒక టెక్నికల్ కారణం చెప్తున్నారు. 6 నెలలుగా అసెంబ్లీ సమావేశాలు జరగకపోతే, అంటే గతంలో జరిగిన సమావేశానికి 6 నెలల తర్వాత ఇంకో సమావేశం జరగాలి. ఈ మధ్యలో 6 నెలల కాలం తర్వాత సమావేశం జరగకపోతే అసెంబ్లీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోద్ది, రద్దు అయిపోద్ది అనే నిబంధనలు చెప్తున్నారు. మరి ఎందుకు పెట్టలేదు ఇప్పటిదాకా 6 నెలలుగా అసెంబ్లీ సమావేశాలు? చివరిగా ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఇప్పుడు 12వ తారీఖు, ఫిబ్రవరి 12వ తారీఖు దానికి కాల పరిమితి అయిపోతుంది కాబట్టి రాష్ట్రపతి పాలన అని చెప్తున్నారు. కానీ ఫిబ్రవరికి ముందే 10వ తారీఖు అసెంబ్లీ పెట్టాలనుకున్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కాబట్టి అవిశ్వాస తీర్మానానికి భయపడి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ కోల్పోద్దో, రాజకీయంగా బీజేపీ ఓడిపోద్దని భయంతో తమ రాజకీయాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టింది. దీని మీద కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రపతి పాలన మోడీ యొక్క అసమర్థతకి నిదర్శనం అని చెప్పింది. సిపిఎం పార్టీ కూడా స్పందించింది. రాష్ట్రపతి పాలన పెట్టి శాంతి నెలకొల్పడం కాదు, ఎలక్షన్స్ నిర్వహించాలి. ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తే ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొని ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం ద్వారా అక్కడ శాంతి నెలకొంటుందనే కూడా సిపిఎం అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. మిగతా రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం నియంతృత్వంగా రాష్ట్రపతి పాలన అమలు చేసింది. అయితే ఈ రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ అక్కడ శాంతి నెలకొంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న. శాంతి నెలకొనాలంటే వాళ్ళ యొక్క డిమాండ్లు అంగీకరించాలి. హిల్ కౌన్సిల్ అనేది ఉంది ఇంతకుముందు. ఈ గుట్ట ప్రాంతాల్లో ఎవరైతే కొండ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళు స్వయంగా పరిపాలించుకోవటం కోసం హిల్ కౌన్సిల్ చైర్మన్ ఉన్న సందర్భం ఉంది. కానీ ఆ హిల్ కౌన్సిల్ని కూడా బీజేపీ ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు వాళ్ళు స్వయం పాలన అడుగుతున్నారు. మా పరిపాలన మాకు కావాలని కోరుతున్నారు కుకీని నాగాలు. దీని మీద కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 వర్గాలకు సంబంధించిన డిమాండ్లు ఏవైతున్నాయో శాంతియుతంగా అఖిలపక్షం పెట్టి అన్ని యొక్క జాతుల్ని పిలిచి వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రంలో మణిపూర్లో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇట్లా రాష్ట్రపతి పాలనతో కాలయాపన చేసినా కానీ మళ్ళీ సమస్య మొదటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా శాంతి నెలకొనాలంటే చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది. కానీ ఈ మణిపూర్ ఇప్పటిదాకా మండిటానికి, ఈ ప్రజలందరూ చచ్చిపోవడానికి, లేదు ఈ అల్లర్లు కొనసాగడానికి దీని వెనక ఎవరి యొక్క అసమర్థత అని చూసినప్పుడు ఇది బీజేపీ సంబంధించిన ప్రభుత్వ అసమర్థత. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ప్రజల్ని, మణిపూర్ని బలి చేసిందనేది ఈ మొత్తం 21 నెలల చరిత్ర చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది మణిపూర్ సంబంధించిన చారిత్ర. మణిపూర్లో ఒక శాంతి సౌకర్యాలు నెలకొనాలి, ప్రజలు అభివృద్ధి బాటలో పయనించాలని మనం ఆశిద్దాం.